వ్యక్తి పేరు అప్పుడు మన ఆదివారం అంగిడికని పోయినాడు. పోయింటే కొనుక్కోవడానికని పిల్లోనికని పోయినాడు. వాళ్ళిద్దరు ఇద్దరు అడిగినాడు, లేదని చెప్పినారు. పోలే పోయమన్నాడు. పోలే ఎందుకంటామో నేను లంజ అంటే బాగుంటుందా అని అన్నాడు. అది ఇంటికి మనసు పెట్టుకొని నిన్న అది 3 రోజులు ఏం జరిగి నిన్న నైట్ వచ్చి ఇంటికి వచ్చి 11:30 తను బాత్రూమ్ పని చేసినాడు. నన్ను లోపల పనుకున్నా. వచ్చి మా సంగ ముగ్గురు వచ్చి తోలుకొని పోయి అక్కడ పోయి 5 మంది కలిసి కొట్టినారు. బాగా కొట్టి బీజులు శోభారాణి పేరు ఏ ఫోను శోభారాణి పెండ్లాము బీజులు తీసుకుంది. ఇంకా 2 చక్కెరి అనుకు ఇంకా జ్యోతి 5 మంది కలిసి మెత్తగా కొట్టి అక్కడ పడేసిపోయినారు. నేను లేచినాను. కాసుకొని లేస్తే భర్త ఎక్కడ ఉన్నాను చూస్తే లేడు, సొంతలో పడేసినారు. పోయి చూసినాను, లేపితే లేయలేదు. మా మామూలు అందరూ లేపినాను పెట్టు మామ అంటే అందరు లేచి తెచ్చి మంచి మీద పడేసినాము. పెట్టినాము మంచి మీద వేస్తే తర్వాత పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి చూసి పోయినారు. పొద్దున్నే అడ్మిట్ చేయను. ఆయన నైట్ వచ్చి అడ్మిట్ చేసిన పెద్ద ఆసుపత్రిలోనే. తర్వాత పొద్దున్న ఇక్కడే ఉన్నాము. ఏ ఫోను శోభారాణి జ్యోతి అనోకు చక్రి వాళ్ళ 5 మంది కలిసి కొట్టి ప్రాణాలు ఉంది కొట్టి పాటిస్తున్నారు. దయచేసి కాపాడని నమ్ముకుని దయచేసి నమ్ముకుని కాపాడండి. నిన్నట మా తమ్ముని గురించి ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుతున్నాను. రాత్రి 11:30 గంటలకు మా తమ్ముని 3 వ్యక్తులు ఇంటి దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వచ్చి బాగా గాయాలు పరిచారు. ఆ 3 వ్యక్తుల పేరు చక్రి, ఆనోకు, జోజప్ప. వాళ్ళు 3 వ్యక్తులు తీసుకొని వెళ్ళారు. అక్కడ 3 మాట్లాడదామని తీసుకొని వెళ్ళారు. కానీ అక్కడ కలిసి వేరే సంభాషణ జరిగింది. 5 మంది కలిసి మా తమ్ముని కొట్టడం జరిగింది. చాలా గాయపరిచినారు. పిడుగులు గుద్దులతో గుద్దినారు. కన్ను దగ్గర చాలా గాయపరిచారు. అలాగే వాళ్ళ శోభారాణి బీజం అనేది పిసికింది. చాలా తీవ్రంగా ఉంది మా తమ్మునికి. మా 5 మంది పేర్లు చెప్తున్నాను. యోహాను, శోభారాణి, హానోకు, చక్రి, జోజప్ప. వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాను. అలాగే మా తమ్ముని భార్య మీద రక్షణ కల్పించవాలని పోలీసుల వారిని ఆశిస్తున్నాను. న్యాయం చేయాలని కోరుకుంటున్నాను పోలీసుల వారిని.